ఏమండోయ్! మన ఇళ్లల్లో పండుగలు, పబ్బాలు వచ్చాయంటే, మనం దేవుడికి తప్పకుండా కొబ్బరికాయ కొడుతూ ఉంటామండి. మరి ఆ కొబ్బరికాయని ఎప్పుడూ పచ్చడి తయారు చేసుకోవడం మాత్రమే కాకుండా, ఈ విధంగా 10 నిమిషాల్లో కొబ్బరన్నం తయారు చేసుకున్నారంటే, కమ్మగా, కారంగా ఉండి నోటికి హితవుగా ఉంటుందండి. అంతేకాకుండా పిల్లలు, పెద్దలు అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారనమాట. దీంట్లో మళ్ళీ ఎలాంటి కూర గాని, పచ్చడి గాని ఏం అవసరం లేకుండా చక్కగా స్పూనేసుకొని తినేయొచ్చండి. ఇది బ్రేక్‌ఫాస్ట్‌గా తయారు జేసుకోవచ్చు, లంచ్‌గా తయారు చేసుకోవచ్చు, ఇంకా డిన్నర్‌గా కూడా మనం ప్రిపేర్ జేసుకోవచ్చనమాట. ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవాళ్ళు తెల్లటి మల్లెపువ్వు లాంటి, సుద్ద లాంటి అన్నం తినకూడదండి. షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి. కానీ ఈ కొబ్బరన్నాన్ని కడుపు నిండా తిన్నా గాని షుగర్ లెవెల్స్ నార్మల్‌లో ఉంటాయనమాట. అంతేకాకుండా ఈ వేసవి కాలంలో ఎండల వల్ల అనేక అనారోగ్యాలు మనల్ని చుట్టుముట్టకుండా మనకి ఇమ్యూనిటీని పెంచి, మనకి ఆరోగ్యాన్ని కూడా ఈ కొబ్బరన్నం ఇస్తుందనమాట. ఇంతకీ దీన్నెలా తయారు జేయాలో ఈ వీడియోలో చూసేయండి. మహారాజులొచ్చారు మహారాజులొచ్చారు మా ఇంటికొచ్చారు. మా మంచి వారంట మనకున్న వారంట మాకెంతో నచ్చారు. ఏవండోయ్! పచ్చి కొబ్బరితోటి కొబ్బరన్నం ఎలా తయారు చేయాలి? దాన్ని తయారు చేసే విధానం ఏంటో ఇప్పుడు చూసేయండి. అయితే మీరందరూ అనుకోవచ్చండి, కొబ్బరన్నం ఎలా తయారు చేయాలో చూపిస్తే సరిపోతుంది గదా! దేంట్లో ఏ ఔషధ గుణాలున్నాయో చెప్పడం అంత అవసరమా అని. తప్పనిసరిగా అవసరమండి. ఎందుకంటే కరోనా వచ్చిన తర్వాత ప్రపంచం అంతా కూడా మనల్ని చూసిందనమాట. ఎందుకంటే కరోనా టైంలో ప్రపంచంలో కోట్ల మరణాలను మనం చూసామండి. మన భారతదేశంలోనే అతి తక్కువ స్థాయిలో మరణాలను మనం చూడడం జరిగిందనమాట. దానికి కారణం ఏంటంటే, మనం వాడేటటువంటి మిరియాలు గావచ్చు, అల్లం, సొంఠి, సోంపు, ఇంకా పసుపు, ఇంకా మసాలా ద్రవ్యాలు ఇవన్నీ కూడా వీటితో పాటు మనం వంట చేసేటటువంటి విధానం, మన ఆచార వ్యవహారాలు ఇవన్నీ కూడా మన భారతదేశపు పద్ధతులే మనల్ని కరోనా బారి నుంచి ఎక్కువ మరణాలు లేకుండా కాపాడాయి అని ప్రపంచ దేశాలన్నీ గుర్తించి, మన పద్ధతుల్ని వాళ్ళు ఫాలో అవుతున్నారండి. ఎందుకంటే, మన ఆహారమే ఔషధం అనమాట. మన వంటిల్లే మనకి ఔషధాలయం అంటే మెడికల్ షాప్ అనమాట. అందుకనే 90% రోగాల్ని ఆహారం ద్వారానే పూర్వకాలం మన పెద్దలు నయం చేసేవారు కాబట్టి, ఏ ఆహారంలో ఎలాంటి ఔషధ గుణాలున్నాయి అనేది తప్పనిసరిగా మనం తెలుసుకొని, మన పిల్లలకి అందించాలండి. ఆ విధంగా మన నాలెడ్జ్‌ని మన ముందు తరాలకి అందించాలండి. మనకి శ్రీరామనవమి వచ్చిందంటే చాలండి, తప్పకుండా బెల్లం, మిరియాలు వేసినటువంటి పానకం తాగాలి అని చెప్తారండి. మరి దానికి కారణం ఏంటంటే, మిరియాల్లో ఉండేటటువంటి ఔషధ గుణాలనమాట. ఈ వేసవికాలం మనం సులభంగా దాటడానికి ఈ మిరియాలు మనకు ఉపయోగపడతాయండి. ముందుగా బాండీలో 2 చెంచాల మిరియాలు, 2 చెంచాల మినపప్పు వేసుకొని, చిన్న మంట మీద దోరగా వేయించుకోవాలండి. ముఖ్యంగా ఈ మిరియాలతో చేసినటువంటి ఈ కొబ్బరన్నం గావచ్చు, ఇంకా మిరియాల పానకం గావచ్చు, ఈ వేసవికాలం మొదట్లో మనం తీసుకున్నట్లయితే మనకి ఇమ్యూనిటీ పెరుగుతుందండి. అంటే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందనమాట. ఈ వేసవి కాలం వల్ల వచ్చేటటువంటి రోగాలు మన శరీరానికి అంటకుండా ఈ మిరియాలు మనల్ని కాపాడుతాయండి. అంతేకాకుండా డయాబెటిస్ రాకుండా చూస్తుంది. మనం తిన్న ఆహారం దాంట్లో ఉండే పోషకాలని మన శరీరం గ్రహించేలా చేస్తుంది. జీర్ణక్రియ చక్కగా మెరుగుపడుతుంది. ఇంకా దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయండి. ఇంకా క్యాన్సర్‌తో పోరాడేటటువంటి గుణాలు కూడా ఈ మిరియాల్లో ఉంటాయన్నమాట. ఇంకా బరువు కూడా కంట్రోల్‌లో ఉంటుంది. ఎవరికైనా శ్వాసకోశ సమస్యలుంటే అవి కూడా దూరం అవుతాయన్నమాట. ముఖ్యంగా ఈ మిరియాల్లో ఉండే గుణం ఏంటంటే, మన శరీరంలో బాగా వేడి ఉందనుకోండి, మరి ఉష్ణం శీతలం అన్నట్టుగా ఆ వేడిని ఈ మిరియాలు తగ్గించేస్తాయి. అంతేకాకుండా బాగా చలువ చేసేటటువంటి శరీరం అనుకోండి, వాళ్ళకి వేడినిస్తాయన్నమాట. కాబట్టి తప్పనిసరిగా ఈ మిరియాలు ఈ వేసవి కాలంలో తీసుకోవడం మనకి చాలా మంచిది. మనం ఆ విధంగా మిరియాలు, మినపప్పు పక్కకు పెట్టేసుకున్నామండి. దాన్ని మిక్సీ జార్‌లో వేసుకొని బరకగా మనం పౌడర్‌గా చేసుకోవాలనమాట. ఇకపోతే బాండీలో కొంచెం నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేసుకొని, నెయ్యి ఇష్టం లేని వాళ్ళు ఆయిల్ కూడా వేసుకోండి. కానీ కొబ్బరన్నంలో నెయ్యే బావుంటుందండి. మరి నూనెకి, నెయ్యికి తేడా ఏంటో మీకు చెప్తానండి. నెయ్యి మనం ఎంత మరిగించినా గానీ దాంట్లో ఎలాంటి విష పదార్థాలు రిలీజ్ అవ్వవనమాట. చాలా మంచిది ఆరోగ్యానికి. అదే ఆయిల్ అనుకోండి, మీరు ఏ ఆయిల్ వాడినా గానీ దాన్ని వేడి చేయగానే దాంట్లోంచి విష పదార్థాలు వెలువడతాయండి. ఆ విష పదార్థాలకు విరుగుడేంటంటే ఆవాలనమాట. అందుకే మనం ఏ కూర వండినా గానీ మరి పోపులో తప్పనిసరిగా ఆవాలేస్తాం. ఆ ఆవాలు వేయడం వల్ల ఏమవుతుందంటే ఈ నూనెలో ఉండే విష పదార్థాలు తగ్గిపోతాయంటండి. ఆ విధంగా శుద్ధి అవుతుంది అని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారనమాట. కొంచెం నేతిలో జీడిపప్పు వేయించేసుకొని పక్కకు తీసి పెట్టుకున్నాం గదండీ! ఇప్పుడు ఈ మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర
ఇవన్నీ కూడా కొంచెం దోరగా వేయించుకోవాలండి. తర్వాత దీంట్లో మనకి కారం ఏంటంటే, కేవలం మిరియాల కారం అండి, ఎండుమిరపకాయలు అంతే. కాబట్టి మీరు ఎంత కారం తింటారు అనే దాన్ని బట్టి కొంచెం మిరియాలు ఎక్కువ, తక్కువ అనేది వేసుకోండి. ఎండుమిర్చి కూడా కొంచెం ఎక్కువేసుకోండి. ఎలాంటి పచ్చిమిర్చి మనం దీంట్లో వెయ్యమనమాట. చూసారు గదా! ఈ విధంగా ఈ శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వీటిని చక్కగా దోరగా వేయించుకోవాలండి. దీంట్లో తర్వాత ఎండుమిర్చి గూడా వేసేసి చక్కగా దోరగా వేయించుకోండి. కరివేపాకు గూడా వేసుకుంటే బావుంటుందండి. నా దగ్గర కరివేపాకు అందుబాటులో లేదు గాబట్టి నేను వేయలేదు. ఈ విధంగా దోరగా వేయించుకోవాలండి. అయితే ఇప్పుడు మనం వాడేటటువంటి ఆయిల్స్ ఏవి మంచిది కాదండి. మా చిన్నప్పుడు నాకింకా గుర్తుందండి. మా అమ్మ వాళ్ళు, చుట్టుపక్కల ఆంటీలు అందరూ కూడా ఏం చేసేవారంటే, ఇగో ఇది పచ్చి కొబ్బరండి. ఈ విధంగా పెద్ద హోల్స్ ఉన్న వైపు చక్కగా ఈ విధంగా తురుముకోవాలి. ఈ నేతిలో దీన్ని గూడా వేయించేసుకోవాలనమాట. అయితే చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే, చుట్టుపక్కల ఆంటీలు కలిసి నువ్వులు కొనేవారండి. బస్తాడు నువ్వులు కొని చక్కగా బావి దగ్గర నీళ్లు పోసి దాంట్లో నానబెట్టి వాటిని బాగా పిసికి ఆ పై పొట్టంతా తీసేసి ఆ తెల్లటి నువ్వుల్ని డాబా మీద ఆరబెట్టేవారండి. బాగా ఎండలో ఎండిన తర్వాత గానుగకు తీసుకెళ్ళి ఆయిల్ పట్టించేవారనమాట. ఇంకొంచెం నెయ్యి గూడా వేశానండి దీంట్లో. కొంచెం, కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు పచ్చి కొబ్బరి వేయించుకోవాలండి. మరీ ఎర్రగా కాకపోయినా ఇంకొంచెం దోరగా పచ్చి వాసన పోయేలాగా వేయించుకోవాలనమాట. ఆ విధంగా ఆయిలు తయారయ్యేదనమాట. ఆ పప్పు నూనె ఎలా ఉండేదంటే బంగారపు రంగులో చక్కగా కమ్మటి వాసనతోటి చక్కగా ఉండేదండి. మరి ఒక పెద్ద క్యాన్ నిండా ఆయిల్ తయారయ్యేదనమాట, నువ్వుల నూనె, పప్పు నూనె. దాన్ని వేసవికాలంలో అన్ని రకాల పచ్చళ్ళు పట్టడానికి ఉపయోగించేవారు. ఇంకా మొదటి ముద్దలో ఇదేనండి మిరియాలును, మినపప్పు పౌడర్ అనమాట. దీన్ని గూడా వేసేసి వేయించుకోవాలనమాట. మొదటి ముద్దలో టమాటా పచ్చడి, చింతకాయ పచ్చడి ఇలాంటివి వేసుకుంటే దాంట్లో వేడి వేడి అన్నంలో ఇంత నూనె చుక్క వేసేవారండి మాకు. దాంట్లో పచ్చడి కలుపుకొని మొదటి ముద్ద తినేవాళ్ళం అనమాట. పిల్లలు, పెద్దలు అందరూ కూడా మొదటి ముద్ద పచ్చడే, నిలవ పచ్చడే తినేవారండి. ఆ తర్వాతే పప్పయినా, కూరైనా, చారైనా, పెరుగైనా, మజ్జిగైనా ఏదైనా అనమాట. అంతేగాని వేరే రకమైన ఆయిల్స్ ఏమి తీసుకునేవారు కాదనమాట. ఎందుకంటే ఆ నువ్వుల నూనె, పప్పు నూనె వాడడం వల్ల ఏమవుతుందంటే నడుముకు బలమండి. నడుము నొప్పులయి రాకుండా ఉంటాయనమాట. అందుకే ఆడపిల్లలు మెచ్యూర్ అయినప్పుడు తప్పనిసరిగా పప్పు నూనె తాగించేవారండి. ఈ ఇప్పుడు ఉప్పేస్తున్నా గదండీ! మీరు అన్నం ఉడికించినప్పుడే ఎసట్లో ఉప్పేసేసుకోండి. నేను మర్చిపోయాను గాబట్టి ఇందులో వేస్తున్నానండి. మరి ఈలోగా మనం ఈ ప్రాసెస్ అంతా చేసే ముందు, ముందుగా అన్నం ఉడికించుకోవాలండి. నేనైతే ఒక గ్లాస్ బియ్యం అంటే పావు కిలో బియ్యానికి 2 గ్లాసులు నీళ్లు పోసి కుక్కర్‌లో ఉడికించేసానండి. అది కొంచెం చల్లారిన తర్వాత అప్పుడు దీంట్లో మనం కలుపుకోవాలనమాట. ఆ ఎసట్లోనే మీరు ఉప్పు కూడా వేసేసుకోండి. అయితే నెయ్యి ఆరోగ్యానికి చాలా మంచిదండి. జీర్ణ శక్తిని పెంచుతుందనమాట. మనం ఆయిల్ వాడుకుంటే పప్పు నూనె వాడుకోవాలి. లేదంటే నెయ్యి వాడుకోవాలండి. వాడుకుంటే బావుంటుందనమాట. మరి ఇందులో మీరు గమనించారో లేదో ప్రతి దాంట్లోనూ మనం పసుపేస్తాం. కానీ దీంట్లో అసలు పసుపేయలేదండి. ఎందుకేయలేదంటే మిరియాలు ఆల్రెడీ వేడి చేసేటటువంటి గుణం కలిగినవి గదండీ! అందుకని మళ్ళీ పసుపేసామనుకోండి, ఆ 2 కలిపి ఇంకా శరీరానికి వేడి ఎక్కువైపోతుందనమాట. అందుకని పసుపు వేయకూడదనమాట. వేయకుండా ఈ విధంగా చక్కగా కలుపుకోవాలండి. ఇది చాలా బావుంటుంది. ఇందులో మీరు గమనించారో లేదో ఎలాంటి మసాలాలు లేవండి. లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క ఇలాంటి మసాలా ద్రవ్యాలు ఏమీ లేవనమాట. ఎందుకంటే వేసవికాలం అలాంటి మసాలా దినుసులు మనం తగ్గించి వాడుకోవాలండి. శీతాకాలం, వర్షాకాలం ఎంత వాడుకుంటే అంత మంచిది. కానీ ఈ కాలం మాత్రం మసాలాలు మనం చాలా తగ్గించి వాడుకోవాలనమాట. దానికి బదులుగా మనం స్పైసీ ఫుడ్ కావాలి కాబట్టి, కారం కారంగా నోటికి ఉండాలి కాబట్టి, చక్కగా ఇలా కొబ్బరన్నం తయారు చేసి పెట్టండి. ఇకపోతే పచ్చి కొబ్బరి చాలా మంచిదండి. పెద్దవాళ్ళకైతే వాళ్ళ శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ఉంటే గనక, ఆ చెడు కొలెస్ట్రాల్ తగ్గి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతదనమాట పెద్దవాళ్ళకి. ఆ విధంగా గుండె జబ్బుల బారిన పడకుండా ఉండగలుగుతారండి. పిల్లలకైతే గనక జుట్టు ఒత్తుగా పెరుగుతుందండి. ఇంకా తెలివితేటలు పెరుగుతాయి, జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఇంకా చాలా మంచిదనమాట. పచ్చి కొబ్బరి ఎన్నో ఔషధ గుణాలుంటాయి గాబట్టి, తప్పనిసరిగా పచ్చి కొబ్బరి వాడాలండి. ఆంధ్ర ప్రాంతంలో ప్రతి వంటల్లోనూ పచ్చి కొబ్బరి వాడతారండి. అదే విధంగా కేరళలో కూడా పచ్చి కొబ్బరి చాలా విరివిగా వాడతారనమాట. ఒక రకంగా చెప్పాలంటే ఎండు కొబ్బరి కంటే పచ్చి కొబ్బరి చాలా మంచిదండి. అందుకే ఆంధ్ర ప్రాంతంలో ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో పచ్చి కొబ్బరితోటి అనేక రకాలైనటువంటి వంటలు, పచ్చళ్ళు అవన్నీ తయారు చేస్తారనమాట. మరి కమ్మగా ఉంది, రుచిగా ఉంది, బావుంది అని తినేయడం మాత్రమే కాకుండా వీటిల్లో ఏ పోషక పదార్థాలున్నాయి అనేది మీరు
పిల్లలు తల్లులు తెలుసుకుని పిల్లలకి వివరించి చెప్పినప్పుడు, ఆహా! నాకు జుట్టు ఒత్తుగా పెరగాలంటే నేను ఈ కొబ్బరి తినాలి, తెలివితేటలు పెరగాలంటే ఈ కొబ్బరి తినాలి అని చెప్పి వాళ్ళు తెలుసుకుని తింటారు. అలా తినడం మాత్రమే కాకుండా ముందు తరాలకు కూడా మన విజ్ఞానాన్ని అందించగలుగుతారండి. కాబట్టి మనకింకా మన పూర్వీకులున్నారు గాబట్టి వీటన్నిటిని మనం ఇంకా ఇప్పటికి చేసుకోగలుగుతున్నామండి. ఈ కాలంలో తల్లులు ఈ వంటలన్నీ మర్చిపోయి దేంట్లో ఏ ఔషధ గుణాలున్నాయో మర్చిపోయారంటే మన ముందు తరాలను కాపాడేటటువంటి శక్తి బ్రహ్మదేవుడికి గూడా ఉండదండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు తినే ఆహారం మంచిదా కాదా అని తెలుసుకొని మీ పిల్లలకి చెప్పండి. ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్‌కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నిజంగానే ఈ కొబ్బరన్నం చాలా బావుంటుందండి. ఏ కూర కూడా అవసరం లేదు. ఒకసారి ట్రై చేసి చూడండి.